అవినీతి మంత్రులందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి. ఎమ్మెల్యేలు అందరూ ఊరూరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని ఈయన దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకట్టు, చిప్పకూడు పక్కకట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు. ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలు, ఆ రోజు బీఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ కానీ, మీ వైఫల్యాలు, మీ చేతగానితనము, మీ అసమర్థత, ఈ రెండు పార్టీలు కూడా వ్యక్తిగతంగా నా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా. కానీ ఏ రకమైనటువంటి చర్యలు ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో తీసుకున్నారో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తన మంత్రివర్గ సహచరుల యొక్క కుమ్ములాటల్లో ఈరోజు ఆయన ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా బీజేపీ అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా, ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతల నుంచి కాడి కింద పడేసి అబద్ధాలాడుతూ ఈరోజు టైంపాస్ చేస్తాను. ఈరోజు ఆయన చర్యలు తీసుకుంటుంటే, ఆయన దర్యాప్తు చేస్తా అంటే కేసీఆర్ ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పానండి, నేనే కదా అడ్డుకున్నాను. అడ్డుకునేటువంటి అవకాశం మాకిక్కడితో అడుగుతా ఉన్నాను. ఎందుకు బుకాయింపులని అడుగుతా ఉన్నాను, ఎందుకు పనికిరాని మాటలని అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా మీ పార్టీ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ అడ్డుకున్నాడా? ధైర్యం ఉంటే చెప్పు, చర్యలు తీసుకోనని చెప్పు. కేసీఆర్ మాకు అవసరం అని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి మీదనో, బీజేపీ మీదనో, కేంద్ర ప్రభుత్వం మీదనో తోసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకు. అసలు రాహుల్ గాంధీ
ఎన్నికలకు ముందు అనేక రకాలుగా మాట్లాడాడు ప్రచారంలో. నేను రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ మీద చర్యలు తీసుకున్నటువంటి దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఆదేశించాలి. బీఆర్ఎస్ అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ అనేక విషయాలు ఆదేశిస్తావు కదా, దీంట్లో ఎందుకు మాట్లాడారు? మరి ఏ ఒక్క రోజైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా? 23లో 24లో చేసినటువంటి ఉపన్యాసాలన్నీ రాహుల్ గాంధీ మర్చిపోయాడా? కేసీఆర్ పైన చర్యలు తీసుకోవడంలో రాహుల్ గాంధీ అడ్డుపడకపోతే మరి బహిరంగంగా చెప్పాలేనా? రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతున్నదో చెప్పాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తి అధికారం ఇచ్చారు రేవంత్ రెడ్డికి. అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తానని చెప్పావు. ఈరోజు కిషన్ రెడ్డిని అడ్డుపెట్టి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, సోనియా కుటుంబము, కేసీఆర్ కుటుంబము కుమ్ము కయ్యారా కాదా? కుమ్ముక్కై తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారా లేదా? నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడం కోసం మీరు మేము ఒకటే అనే ఆలోచనతో ఉన్నారా లేదా? తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని ఓ సినిమా లాగా, సీరియల్ లాగా 2.5 ఏళ్లుగా డూప్ డైలాగులు, డూప్ ఫైటింగ్ కూడా కాదు, డూప్ డైలాగులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. డూప్ డైలాగులు కొట్టుకుంటూ కాలం గడుపుతా ఉన్నాడు. సినిమాల్లో డూప్ ఫైటింగ్స్ ఉంటాయి, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో డూప్ డైలాగులు కూడా కొత్తగా వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ ప్యాంటులో తొండదులుతా, కేసీఆర్ గుడ్లు పీకి గోళీలాడుతా, కేసీఆర్ పేగులు మెడకేసుకుంటా, ఇవన్నీ డూప్ డైలాగులు. సినిమాలో డూప్ ఫైటింగ్లు ఉంటాయి, కానీ వీళ్ళిద్దరి మధ్యలో డూప్ డైలాగులు ఉంటాయి. జైల్లో చుప్పకూడు తినిపిస్తా, ఇవన్నీ కూడా డమ్మీ డైలాగులు. 2.5 ఏళ్లుగా ఎవరెవరు కళ్ళు పీకాడో, ఎవరెవరు పేగులు పీకాడో రేవంత్ రెడ్డి చెప్పాలా? మీ అసమర్థత, మీ యొక్క బలహీనత, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ముందు నీ యొక్క చేతగానితనము, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను ఎదిరించే సత్తా లేనటువంటి ముఖ్యమంత్రిగా నా మీద ఆరోపణలు చేసేటువంటి ధైర్యం ఎక్కడదని అడుగుతా ఉన్నాను. మా భుజాల మీద బందూకు పెట్టి బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. నేను ఒకటే మనవి చేస్తాను, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కూడా ఇదే విధంగా వివరించాడు. తన అసమర్థతను కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు.
కేసీఆర్ మీద లేక గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద ఎవరు దర్యాప్తు చేయాలో, ఎవరు చర్యలు తీసుకోవాలో తెలుసుకోనంత ప్రజలు చైతన్యవంతులు కాదనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. తన మాటలతో మభ్యపెట్టి కాలం గడపాలనుకుంటే రేవంత్ రెడ్డిని ఎవరు రక్షించలేరు. సీఎం పదవికి ఒక విలువ ఉంటుంది, కానీ అదేమీ లేకుండా గాలి మాటలతో ఉత్తర కుమారుని మాటల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. నువ్వు కేసీఆర్ మీద చర్య తీసుకోలేకపోతే రాజీనామా చేయి, కానీ అనవసరంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ బాధ్యతను ఇంకోళ్ళ మీదకి నెట్టేయకు. నేను మనవి చేస్తా ఉన్నాను, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల అవినీతి పైన, ఈ రెండు పార్టీల యొక్క అక్రమ పాలన పైన ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామో లేదో భవిష్యత్తులోనే తేలుతుంది. బీజేపీ సత్తా ఏందో, మోదీ సత్తా ఏందో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తాం. నాకు ఇప్పుడే తెలుస్తా ఉంది, ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, దాంట్లో అనేకమైనటువంటి మరి దర్యాప్తుకు సంబంధించినటువంటి డాటా ఆ కంప్యూటర్లలో ఉందని, అవన్నీ కాలిపోయాయని తెలుస్తా ఉంది. ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రావాలి. ఇంకేదైనా ఈ కాలిపోయినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి డాటా బ్యాకప్ ఉందా లేదా, ఇందులో టెక్నికల్ ఎవిడెన్సీ, ఫోరెన్సిక్ ఎవిడెన్సీ ప్రత్యామ్నాయంగా ఉందా, నాకు తెలిసినంత వరకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము స్పష్టంగా ప్రకటించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే కొన్ని హై లెవెల్ కేసెస్ కూడా, ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అనేక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అక్కడ ఉన్నది. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, లేక ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, అన్ని రకాలుగా డాటా అందులో ఉన్నది. కాబట్టి దానిపైన అనేక రకాల అనుమానాలు రోజు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇంకా ఇప్పటికే ఇస్తున్నాం ఆ డాటా ఇస్తాం. ఇప్పటికే ఇస్తున్నాం ఆ డాటా అంతా నా దగ్గర ఉంది. ఇస్తా, జిల్లా వారీగా కూడా ఉంది. ఏ మున్సిపాలిటీలకు ఇప్పటికే డ్రైనేజ్కి ఎంత ఇచ్చారు, శానిటేషన్కి ఎంత ఇచ్చారు, డ్రింకింగ్ వాటర్కి ఎంత ఇచ్చారు, అంత ఉంది. మా ఆఫీసర్ తీసుకోండి, మీకు ఇస్తాం, పొందుపరుస్తాం. నేను ఈ రోజు నుంచి కూడా జిల్లాల వారీగా మున్సిపాలిటీలకు ఈ లేటెస్ట్ ఏమేమి ఇచ్చాము కూడా సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఓటు పాలిటిక్స్. హేట్ స్పీచ్ మీద ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవాలంటే ముందుగా ముఖ్యమంత్రి గారి మీద తీసుకోవాలి. ఆయన ఆ హేట్ స్పీచ్ ఇవ్వకుండా కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్, హిందూ దేవులను అవమానించడము, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే.
కాబట్టి ఆయన ముందు హేట్ స్పీచ్ ఇవ్వకుండా నియంత్రణ చేసుకొని దాని మీద మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. ఎందుకు కాదను? ఇప్పుడు మేము ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతలేవా? 5 కేజీల బియ్యం కోట్ల మంది ముస్లింస్కి ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్స్ కోట్ల మంది ముస్లింలకు ఇచ్చాం. ఈరోజు మేము వచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి ఇతర అనేక సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 10% రిజర్వేషన్స్ లో ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా ఇస్తున్నాం. ఆ విషయం వాళ్ళకి తెలియకుండా మాట్లాడుతున్నాం. మేము ఇస్తున్నటువంటి 10% రిజర్వేషన్స్ లో ముస్లింస్ క్రిస్టియన్స్ కూడా రిజర్వేషన్స్ వస్తున్నాయి. అది మతపరంగా కాదు, అది ఆర్థిక పరంగా. అన్ని రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి అన్ని సామాజిక వర్గాలకు అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ ఉంది. స్వాతంత్రం వచ్చినప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముందు కూడా ఈ డిమాండ్ వచ్చింది. కొన్ని ఆర్థికంగా వెనుకబడినటువంటి ఇతర సామాజిక వర్గాలకు కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని. కానీ ఎవరు ఇవ్వలేకపోయారు. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చేసినటువంటి స్ఫూర్తి ఈరోజు మోడీ గారు అది కూడా చేశారు. దాంట్లో ముస్లింస్ కూడా ఉన్నారు. కాబట్టి భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిము, ప్రతి హిందూ, ప్రతి ఒక్కరు కూడా భారతమాత ముద్దు బిడ్డలే. కానీ వాళ్ళను ఓటు బ్యాంకుగా చిత్రీకరించొద్దనేది మా కోరిక. నేను చెప్తున్నాం కదా అన్ని. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ప్లానింగ్ కమిషన్ నిధులు తప్ప గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు తప్ప బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక్క నయా పైసా ఎవరికి వెళ్ళదు. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో పేదలందరికీ బియ్యం ఇస్తున్న పార్టీ ఏకైక పార్టీ. పట్టణ ప్రాంతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు ఖచ్చితంగా వేల గ్రూపులకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం రుణాలు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమృత్ కింద కానీ స్మార్ట్ సిటీ కింద కానీ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం అది. కాళేశ్వరం ఇవ్వలే, మేడిగడ్డ కుంగిపోయినటువంటి పిల్లర్స్ గురించి ఇచ్చారు. అది కూడా హైకోర్టులో స్టే ఉంది. ఇప్పటికి 10 సార్లు చెప్పాను నేను, మీరు మళ్ళీ అదే అంటున్నారు. ఇదే వేదిక నుంచి 10 సార్లు మీకే చెప్పాను. మీకు కూడా ఆయన వస్తుంది అంటారు, చెప్పిన కదా ఆయన గురించి. హార్డ్ పోయినాక మారుతుంది అంటే హార్వర్డ్ పోయినాక కూడా మారలే. ఆయన పట్టుకొని ఎలాడితే ఇట్లా ఉంటుంది. మనం హార్వర్డ్కి వెళ్ళి ఆయన హార్వర్డ్ మారుతుంది అనుకున్నా. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఆయన హార్డ్ వర్డ్ మారుతుంది అనుకున్నా, ఏం మారలే. చెప్పినా కదా నేను. వాళ్ళ పార్టీ ఇంటర్నల్ పార్టీ రోజు చూస్తున్నా కదా ఎట్లా మాట్లాడుతున్నారు. నేను 5 సంవత్సరాలు మేము ఇంకో 3 సంవత్సరాలు వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేము అధికారంలో రావడం కోసము మరో 3 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వెయిట్ చేసేది మాకేం తొందర లేదు.